హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ట్రేడింగ్ ఛానల్. సో, మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చేసానండి. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రేడ్ అనేది నేను ఒక అప్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో, నేను ఎందుకు అప్ ట్రేడ్ తీసుకున్నాను అనుకుంటే, సో, ఫస్ట్ మేజర్ థింగ్ నేను అబ్జర్వ్ చేసుకుందొచ్చేసి మనకి మార్కెట్ అనేది ఇక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక అప్ మూవ్‌మెంట్ అనేది తీసుకుందండి. ఈ అప్ మూవ్‌మెంట్‌లో నేను ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ కంప్లీట్‌గా బైస్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా వస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ తగ్గిపోయారు. తగ్గిపోయినా సరే ఈ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ అయ్యారు. బట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసుకున్న ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక 50 అనే రౌండ్ నంబర్ అనేది గూడా ఉంది. సో, అట్‌లీస్ట్ ఒక బయర్స్ అనేవాళ్ళు రావటానికి ఛాన్స్ ఉంది. సో, నేను ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది బై తీసుకున్నాను. సో, ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, ఇలా ఏంటంటే మనకి ముందున్న క్యాండిల్స్ ప్లస్ రౌండ్ నంబర్ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్‌ని ప్రిడిక్ట్ చేశాను. సో, ఈ ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, నౌ ఇంకొక ట్రేడ్ చూద్దామండి. సో, ఒక కంప్లీట్ ప్యూర్ అనాలిసిస్ అబ్జర్వ్ చేసుకొని మనము ట్రేడ్ అనేది తీసుకుంటే ఏంటంటే, మనము పక్కా విన్ అవుతాము. సో, ఇది 1 డేలో, 2 డేస్‌లో వచ్చేది కాదండి. మనకి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఏదో 1 మంత్, 2 మంత్స్ చేసి, 3 మంత్స్ చేసి మనము విన్ అయిపోదాం అని అనుకుంటే కుదరదండి. సో, అట్‌లీస్ట్ దానికి మనం కంప్లీట్‌గా అనాలిసిస్ చేయాలి. క్యాండిల్ ఏం చెప్తుంది? విక్స్ ఏం చెప్తున్నాయి? సో, ఇవి మనము క్లియర్‌గా అర్థం చేసుకోవాలండి. ఓకే. సో, నేనిప్పుడు ఇంకొక ట్రేడ్ చూసుకుంటాను. ఓకే. సో, ఒక మంచి అనాలిసిస్ కోసం చూస్తున్నానండి. వన్స్ ఒక మంచి పాయింట్ దొరికితే గనక నేను ట్రేడ్ అనేది తీసుకుంటాను. సో, ఇక్కడ ఈ క్యాండిల్ వెయిట్ చేసి చూద్దాం. మేబీ ఇక్కడ మనకేమైనా ఛాన్స్ వస్తుందేమో చూద్దాం. లెట్స్ సీ. ఓకే. సో, ఛాన్సెస్ ఓకే. నేను బై అనేది తీసుకుంటున్నాను. ఓకే. సో, నేను బై ఎందుకు తీసుకున్నాననుకుంటే, సో, ఫస్ట్ మీరు అందరూ చూసుకున్నట్టే ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఒక క్లియర్ కట్‌గా ఒక అప్ డైరెక్షన్ అనేది ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నేను ఒక రిస్క్ ట్రేడ్ అనేది చెప్పాలి. ఎందుకు రిస్క్ ట్రేడ్ అంటే మార్కెట్ సైడ్‌వేస్‌లో వెళ్తుంది. బట్ ఇక్కడ నేను ట్రేడింగ్ అప్లై చేయకూడదు. బట్ నేను ట్రేడ్ అనేది అప్లై చేశాను. చూద్దాం మనకెందుకు బై కంపల్సరీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎందుకు బై తీసుకున్నాననుకుంటే ఫస్ట్ మేజర్ థింగ్ మార్కెట్ అనేది క్లియర్ కట్‌గా ఒక అప్ డైరెక్షన్‌లో ఉంది. ఈ అప్ డైరెక్షన్‌లో నాకు ఈ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ అయిన తర్వాత ఈ బైస్ అనేవాళ్ళు మళ్ళీ ఇంక్రీజ్ అయ్యారు. ఇంక్రీజ్ అయిన తర్వాత ఏమైంది? ఈ సెల్లర్స్ రావడానికి మళ్ళీ ట్రై చేశారు. బట్ అంత స్ట్రాంగ్‌గా లేరు. కంప్లీట్‌గా బాడీ వీక్‌నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఈ బయర్ ఎవరైతే ఉన్నారో ఈ బయర్ అనేవాళ్ళు మళ్ళీ ఇక్కడ ఒక ఆహ్, డోజీ టైప్ క్యాండిల్‌లో వచ్చారు. నాట్ లైక్ స్లిప్పింగ్ టాప్ క్యాండిల్ టైప్‌లో వచ్చారు. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్‌ని అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడున్న ముందు సెల్లర్స్ కంటే పైన ఒక న్యూ హై అనేది క్రియేట్ చేసింది. మార్కెట్ కూడా మనకి అప్ డైరెక్షన్ ఉంది. సో, ఈ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది బై తీసుకున్నాను. సో, ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, చూసారు కదా! మనకి ముందున్న క్యాండిల్సే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయండి. సో, సపోర్ట్ గాని, రెసిస్టెన్స్ గాని డజంట్ మ్యాటర్ మనకి. మనకి ఎవ్రీథింగ్ ముందున్న క్యాండిల్ యొక్క బాడీ, క్యాండిల్ యొక్క విక్స్ అవి మనం అర్థం చేసుకుంటే ట్రేడ్స్ ప్రాఫిట్‌లో బుక్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇంకొక ట్రేడ్ చూసుకుందాం మనము. సో, చూద్దాం మనకి ఎక్కడ పాయింట్స్ దొరుకుతున్నాయేమో చూస్తాను నేను. లెట్స్ సీ. ఓకే. ఓకే. నేను బై తీసేసుకున్నాను. ఓకే. సారీ ఈ ట్రేడ్ అనేది లేట్ ఎంట్రీ పడిపోయింది. ఓకే. నేను ట్రేడ్ అప్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటంటే, ఇందాక చూసినట్టు మనకి మార్కెట్ అనేది ఒక కంప్లీట్ అప్ ట్రెండ్‌లో ఉందండి. ఈ అప్ ట్రెండ్‌లో నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్స్ చూడండి. ఈ యొక్క సెల్లర్‌ని బాడీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత, మళ్ళీ ఈ యొక్క సెల్లర్ బాడీ అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసిన తర్వాత ముందు బయర్స్ ఏం చెప్తున్నారు? మనకి మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంది. మార్కెట్ అప్ ట్రెండ్ అప్పుడు మనం ఎవరిని చూడాలి? బయర్స్‌ని చూడాలి. సో, ఈ బయర్‌ని నేను చూసాను. ఈ బయర్ అనేవాళ్ళు తర్వాత మళ్ళీ ఒక సెల్లర్స్ వచ్చిన తర్వాత ఈ బయర్ అనేవాళ్ళు మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అయ్యారు. బట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే డోజీ క్యాండిల్ వచ్చేసింది. యాక్చువల్‌గా ఇక్కడ ట్రేడ్ అనేది పెట్టకూడదు. బట్ నేను ట్రేడ్ అనేది పెట్టేసాను.
సో, మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంది అండ్ మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఒక డోజీ క్యాండిల్ మనకొచ్చిందంటే దట్ టూ ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు కంప్లీట్‌గా వీక్ అయిపోయి ఉన్నారు. సో, ఈ బయర్స్ అనేవాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చారంటే బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నట్టే కదా ఇంకా. సో, నేను ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది బై తీసుకున్నాను. సో, మనకింకా చూద్దాం. మనకింకా 3 సెకండ్స్ టైమ్ ఉంది కదా! సో, ట్రేడ్ ప్రాఫిట్‌లో బుక్ అవుతుందో లేదో చూద్దాం. యెస్. సో, ట్రేడ్ కూడా ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, చూసారు గదండీ! సో, ఎవ్రీథింగ్ ముందున్న క్యాండిల్ రీడింగే నేను చేసింది. క్యాండిల్ బాడీ ఏం చెప్పింది, విక్స్ ఏం చెప్పాయి అవే నేను చేసింది. సో, ఇలా చేస్తే ఏమవుతుందంటే, మనకి సపోర్ట్ రెసిస్టెన్స్‌తో పని లేకుండా క్యాండిల్ యొక్క బాడీ స్ట్రక్చర్‌ని అర్థం చేసుకుంటాము. విక్స్‌ని అర్థం చేసుకుంటాము. ఇది నాట్ ఓన్లీ బైనరీలో కాదండి. మీకెక్కడైనా వర్కౌట్ అవుతుంది. లైక్ స్టాక్ మార్కెట్‌లో గాని, ఫారెక్స్‌లో గాని ఎక్కడైనా సరే ఈ సినారియోస్ అనేవి వర్కౌట్ అవుతాయి. సో, ఒక్కసారి నేను చెప్పే ఈ ప్రాసెస్‌ని గూడా మీరు ఒకసారి స్టాక్ మార్కెట్‌లో గాని, ఫారెక్స్‌లో గాని ట్రై చేయండి. మీకే అర్థమవుతుంది. సో, మీరు గూడా ఇలా క్యాండిల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే గనక నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రైస్ యాక్షన్ టెక్నిక్స్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.